Lesson 1.1. It's not just a lesson, but it's my journey. So, yesterday was day zero. నిన్న ఒక పాడ్ చేశాను. సో, దిస్ పాడ్ ఈస్ జస్ట్ ఏ రివిజన్ ఆఫ్ దట్ పాడ్ బికాస్ ఇట్ వాజంట్ దట్ క్లియర్. సో, విత్ టైమ్ మనం మారదాం అనుకుంటాం. వీ వాంట్ టు చేంజ్. మనం మన మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. మన చుట్టుపక్కల వాళ్ళు మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అండ్ వి ట్రై టు ఫుల్ఫిల్ దోస్ ఎక్స్పెక్టేషన్స్. విత్ టైమ్ ఏమవుతుందంటే we fail to meet our expectations and we feel low, we get back down again. సో ఈ సైకిల్ రిపీట్ అవుతుంది. ఇట్ బికమ్స్ ఎ రొటీన్. మనం మళ్ళీ మళ్ళీ వి కీప్ ఆన్ ఫెయిలింగ్ టు మీట్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ వి గెట్ బ్యాక్, ఫెయిలింగ్, గెట్ బ్యాక్. సో ఈ రొటీన్లో ఉండి 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 దేర్ కమ్స్ ఎ పాయింట్ వెన్ యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్. దేర్ కమ్స్ ఎ పాయింట్ you can't feel anything and you don't even know whether you're depressed, sad. There is no motivation, there is no will to do anything. నువ్వు ఆ మూమెంట్ని మర్చిపోవడానికి మూవీ చూడడానికి ట్రై చేసినా యూ డోంట్ వాంట్ టు వాచ్ ఇట్ బికాస్ యూ నీడ్ టు వర్క్ బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు వర్క్. యువర్ ఆల్ దట్ ఎబిలిటీ ఈస్ లాస్ట్. యూ ఫీల్ లైక్ ఇట్, రైట్? రీల్స్ చూస్తూ ఉంటాం బట్ ఏమీ అవ్వదు. మూవీస్ చూద్దామని ట్రై చేస్తాం, ఏం అవ్వదు. పడుకోబుద్ధి కాదు, నిద్ర రాదు, పొద్దున్న లేబుద్ధి కాదు. యూ డోంట్ ఫీల్ లైక్ లివింగ్ ఎట్ ఆల్. ఐ మీన్ అలాంటి పాయింట్ మనందరికీ వస్తుంది, రైట్? మనకి చేయడానికి ఎంతో ఉంది. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. కరెంట్లీ ఐఎమ్ ఎట్ ఎ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్. రేపటి నుండే నాకు మిడ్స్ ఉన్నాయి. అది రాయాలి, బాగా పర్ఫామ్ చేయాలి. అప్పుడే నేను సీజీలో బార్డర్ స్టేజ్కి తీసుకురాగలుగుతా. ఆ బార్డర్ స్టేట్కి వస్తేనే నాకు అట్లీస్ట్ బార్డర్ స్టేట్లో ప్లేస్మెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది ఫర్ ద నెక్స్ట్ ఇయర్. And it is very important for me. Otherwise, I can't sit for placements and nothing can happen better of me. ఆ ప్లేస్మెంట్ కూర్చున్నాక కూడా నేను బార్డర్లో ఉంటా. ఐ షుడ్ బి అన్ ఎక్స్పర్ట్ ఇన్ వాట్ ఐ హ్యావ్, ఇన్ వాట్ ఎవర్ స్కిల్ ఐ విల్ బీ ఇన్. అండ్ ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ లాస్ట్, బికాస్ ఎవ్రీ డే ఐఎమ్ ట్రయింగ్ టు put some work on me and I'm unable to do it. అవ్వట్లేదు. అండ్ అది మళ్ళీ మళ్ళీ అయ్యేసరికి దేర్ కమ్స్ ఎ పాయింట్ వెన్ ఐ హ్యావ్ జస్ట్ గివ్ అప్. ఐ నీడ్ టు డూ, ఐ హ్యావ్ నో అదర్ చాయిస్ బట్ ఐఎమ్ అనేబుల్ టు డూ ఇట్. ఆ పాయింట్ లాస్ట్ 2 days నుండి వచ్చింది. ఆ 2 days దీని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేస్తున్నా అండ్ ఇట్ ఈస్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ బట్ ఇట్స్ నాట్ గోయింగ్ అవే. ఏదేదో మూవీస్ చూసి సమ్ ర్యాండమ్ మోటివేషన్ కోసం ట్రై చేసినా రావట్లేదు. మనందరికి తెలుసు అర్జునుడు కూడా ఇదే పాయింట్లో ఇదే ఫీల్ అయ్యాడు ఎట్ ద పాయింట్ బిఫోర్ మహాభారత, రైట్? కృష్ణుడు అంటాడు ఏ నపుంసక చూడదు అని. ఈ అన్విల్లింగ్నెస్ అని స్టేట్ ఆఫ్ మైండ్ని వదిలేసారు ఆయన అని. ఆ తర్వాత కృష్ణుడు మహాజ్ఞానం ఇస్తాడు. ఇచ్చాక అర్జునుడికి ఎనార్మస్ విజ్డమ్, ఎనార్మస్ ఇగ్నరెన్స్ రెండు వస్తాయి. సో హీ హెస్ చోజన్ బోత్ ఆఫ్ దెమ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ హిస్ రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ టు పార్టిసిపేట్ ఇన్ ద వార్ అండ్ ఫైట్ ఇన్ ద వార్, రైట్? మనకి కృష్ణుడు ఎవడున్నారు? ఐ మీన్ కృష్ణ ఈజ్ అ ఫేత్ ఫర్ అస్, బట్ ఇన్ పర్సన్ హూ ఈస్ దట్ కృష్ణ టు అస్? ఐ బిలీవ్ ఇట్స్ అవర్ ఓన్ సెల్ఫ్. ఎస్టర్డే నాకు నేను మాట్లాడుకునే పాయింట్లో కూడా నేను లేకుండే. బట్ ఐ థాట్ ఈ సైకిల్ని బ్రేక్ చేయాలంటే దెర్ హ్యాస్ టు బి ఎ చేంజ్. ఏదో ఒక డిఫరెంట్ థింగ్ ఐ నీడ్ టు డూ ఇట్ నౌ. డియర్ జిందగీలో షారుఖ్ ఖాన్ సేస్ that Einstein says this because we expect different results from doing the same thing again and again. So I thought నాకు ఒక ఛాన్స్ కూడా ఇచ్చుకునే స్టేట్లో నేను లేకుండా నిన్న. బట్ ఐ థాట్ లెట్స్ ట్రై గివింగ్ ఇట్ ఎ ఛాన్స్, లెట్స్ ట్రై టు డూ సంథింగ్ ఎల్స్, సంథింగ్ డిఫరెంట్. సో అక్కడ నుండే వచ్చింది ఈ పాయింట్. అయితే ఇన్ ట్రయింగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్.
ఇట్ వాస్ జస్ట్ హోప్. బికాస్ మళ్ళీ నాకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మళ్ళీ దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ ఆ లూప్లో ఇంకా డీప్కి వెళ్ళాలని లేదు నాకు. I just want to hope that it might bring a change in me. And I'm not doing it for the audience, though I'm just doing it for a difference, for a change, for doing something different. To be honest, we are our own audience, right? మనందరికీ మనమే ఆడియన్స్. పుట్టినప్పటి నుండి చావు వరకు వి థింక్ ఇన్ అదర్స్ పర్స్పెక్టివ్స్, అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూస్, వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు. ఆర్ ఇఫ్ యు ఆర్ అప్లోడింగ్ సంథింగ్ ఇన్ సోషల్ మీడియా, ఆన్ సోషల్ మీడియా, యు థింక్ అబౌట్ ద వ్యూస్, ద లైక్స్, వాట్ దే మైట్ బి థింకింగ్ అబౌట్ యూ. నథింగ్. You are just living in their mind for 5 to 10 seconds, but you are with yourself for a lifetime. So put everything aside and realize that you are your own audience. నువ్వు నీ సాటిస్ఫాక్షన్ కోసమే చేస్తున్నావు. ఐఎమ్ అప్లోడింగ్ దిస్ రీల్ ఫర్ మై సెల్ఫ్ బికాస్ ఐ జస్ట్ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫర్ మై సెల్ఫ్. Maybe it might give me a reflection to me, but let's see. I'm just hoping. So that's why I'm saying let's see. Because he must see any expectations low. I wasn't doing great. It is pushing me back. So yesterday's revision idi, I want to do something different. So if you are listening to this, try to break the chain, the cycle, by doing something different today. Instead of, ఆ స్క్రోలింగ్ చేసే బదులు, ఆ సెర్చింగ్ ఫర్ ఎ మూవీ చేసే బదులు, ఆ మూమెంట్ వరకు అది మళ్ళీ సాటిస్ఫాక్షన్ ఇస్తుందేమో. నెక్స్ట్ డే నువ్వు మళ్ళీ పని ఉంది, యూ నీడ్ టు గో బ్యాక్ టు వర్క్, యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్ నో మ్యాటర్ వాట్, రైట్? నాకు మిడ్ ఎగ్జామ్స్, బట్ ఫర్ యూ ఇట్ మైట్ బి సమ్ ప్రాజెక్ట్, సమ్ జాబ్, సమ్ వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఈస్, the purpose it is. You will again get stuck in that routine. But when will you attend to yourself, to your own self? Do it now. So try recording a audio, a video, or write something. The best thing is reflection, and reflection happens through writing, or talking to your own self. All of these things will make you your own audience. And at the end of the day, no matter work you are doing, you always try to satisfy the audience. And when you are your own audience, you will try to satisfy your own self, right? So when you are feeling depressed, it's not even depression. When you are not feeling anything, you are not feeling to work, you don't even know, నీకు ఏడుపు కూడా రావట్లేదు, you can't even cry, you can't even laugh, you're not feeling anything, you're not feeling angry or anger. I mean, పని చేయడానికి కూడా మూడ్ రావట్లేదు. జస్ట్ ఒక రొటీన్ ఆఫ్ డిప్రెషన్, రొటీన్ ఆఫ్ డేస్ అండ్ వర్క్స్. మనకి ఏదేదో చేయాలని ఉంది, ఏదేదో అనుకున్నాం కూడా, బట్ అవన్నీ మనం మర్చిపోయాం. సో టు గెట్ బ్యాక్ టు అవర్ ట్రాక్, try to do something different today. This is the summary of the pod. So I'll come with lesson 1.